భారత్లో ఆర్థిక అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి. 88% కుబేరులు అగ్రవర్ణాల వారే ఉన్నారు. భారత్లో 90% సంపద వారి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. బిలియనీర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీలు కనిపించడం లేదు. ఈ తరహా అసమానతలు ప్రమాదకరమని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన తాజా నివేదిక భారత్లోని ఆర్థిక అసమానతలను తేల్చి చెప్పింది. దేశంలో ఒక పక్క బిలియనీర్ల సంపద ఎన్నో రెట్లు పెరుగుతుండగా సామాన్యుడు మరింత పేదవాడవుతున్నాడు. ఈ తేడా సామాజిక వర్గ పరంగా కూడా స్పష్టంగా పెరిగింది. దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీలకు స్థానమే లేకుండా పోయింది. దేశంలోని 90% సంపద అగ్రవర్ణ బిలియనీర్ల చేతిలో కేంద్రీకృతమై ఉంది. ద వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. భారత్లో పన్ను న్యాయం, సంపద పునర్విభజన వైపు పేరుతో వెలువడిన తాజా నివేదిక సంపద పంపిణీ సమస్యలను పరిశీలించింది. దేశంలోని మొత్తం సంపదలో 40% కేవలం 1% ఉన్న వర్గం చేతిలో ఉండడం దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను సూచిస్తున్నది. బ్రిటిష్ పాలన కాలంతో పోలిస్తే ఈ ఆధునిక యుగంలో అసమానతలు ఇలా ఎన్నో రెట్లు పెరగడం చాలా ప్రమాదకర ధోరణి అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా ఇప్పటికే భారత్ ప్రపంచంలోని ఆర్థిక అసమానతలున్న దేశ జాబితాలోకి చేరిపోయింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని 88.4% బిలియనీర్లు ఉన్నత వర్గాలకు చెందినవారే. ధనవంతుల జాబితాలో షెడ్యూల్డ్ తెగలు, ఇతర బాగా వెనుకబడిన వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఈ తారతమ్యం సంపదలో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జాతి సంపదలో 55% ఉన్నత వర్గాల చేతిలో ఉన్నట్టు ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే 2018-19లో చేసిన సర్వే వెల్లడించింది. భారతదేశ కుల వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన అసమానతలను ఈ సర్వే ఎత్తి చూపింది. అలాగే సామాజిక వర్గం, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, సంపద సృష్టి తదితర అంశాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నది. దళితులు ఎక్కువ భూమిని కలిగి ఉండరాదని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలు కూడా వారి ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారింది. అయితే ఈ వివక్ష కేవలం బిలియనీర్ల వరకే పరిమితం కాలేదు. దిగువ సామాజిక వర్గం వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కూడా పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ద స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 పేరిట అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తి అధికంగా ఉన్నప్పటికీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోతున్నారు. ఎస్సీల శ్రామిక శక్తి 19.3% ఉండగా అందులో 11.4%, అలాగే ఎస్టీలో 10.1% శ్రామిక శక్తికి 5.4% మాత్రమే యజమానుల స్థాయికి ఎదిగారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం 12.3% ఎస్సీలు, 5.4% ఎస్టీలు మాత్రమే అత్యధిక సంపద కలిగి ఉన్నారు. అయితే దానికి విరుద్ధంగా 25% పైగా ఎస్సీలు, 46.3% ఎస్టీలు అత్యల్ప సంపద వర్గంలో ఉన్నారు. అలాగే ఓబీసీ జనాభాలో 16.3% అత్యల్ప సంపద కేటగిరీ, 19.2% అత్యధిక సంపద కేటగిరీలో ఉన్నారు. భారత్లో ఆదాయం, సంపదల మధ్య వ్యత్యాసం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తగ్గినప్పటికీ 1980 నుంచి 2000 వరకు పెరుగుతూ వచ్చింది. 2014 నుంచి 2015, 2022 నుంచి 2023 మధ్య ఈ పెరుగుదల శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది.